బ్రేకింగ్ న్యూస్ ట్విట్టర్ లో వైసీపీ సంచలన ప్రకటన చేసింది. రాత్రి 7 గంటలకు బిగ్ బ్లాస్ట్ ఉంటుందని ఓ ట్వీట్ చేసింది. గన్నవరం కేసులో నిజాలు బయట పెడతామని వైసీపీ అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేశారు. వల్లభనేని వంశీని జగన్ కలిసే ముందు ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైసీపీ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇక మరికొద్దిసేపట్లో జగన్ ఇటు వల్లభనేని వంశీని కలవనున్న నేపథ్యంలో ట్విట్టర్లో వైసీపీ ఒక సంచలన ప్రకటన చేసింది. రాత్రి 7 గంటలకు బిగ్ బ్లాస్ట్ ఉంటుంది అంటూ కూడా ఓ ట్వీట్ చేసింది. ఇటు గన్నవరంలో కేసుకు సంబంధించి నిజాలు బయట పెడతాము అంటూ కూడా ఇటు వైసీపీ అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇటు వల్లభనేని వంశీని జగన్ కలిసే ముందు ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఇటు వైసీపీ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ట్వీట్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అమరావతి నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు మరికొద్ది సేపట్లో అయితే జగన్ వంశీని కలవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. సో మొత్తంగా ఈ ట్వీట్ ని ఎలా అర్థం చేసుకోవాలంటారు శివ? మొత్తం మీద చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే విజయవాడ సబ్ జైల్లో ప్రధానంగా వంశీతో భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి కూడా పలు ఆసక్తికరమైన అంశాలు చర్చలోకి రాబోతున్నాయి. ఇక మరొక వైపు ఈ ఎపిసోడ్కి సంబంధించి సాయంకాలం 7 గంటలకి బిగ్ బ్లాస్ట్ అంటూ కూడా కొద్దిసేపు క్రితం వైఎస్ఆర్సీపీ తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కూడా ఒక ట్వీట్ పోస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ వ్యవహారానికి సంబంధించి అంటే వల్లభనేని వంశీకి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం, అలాగే ఆయన ముందస్తుగా సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారనేది పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి ముందు ఇదే సత్యవర్ధన్కి సంబంధించి కూడా వల్లభనేని వంశీ వాళ్ళు బెదిరించారనో లేకపోతే మిగిలిన కారణాలతో వారి వద్ద నుంచి న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదు, పోలీసు అధికారులే బెదిరింపులకు పాల్పడి తన చేత కేసు నమోదు చేయించారని చెప్పి కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత వంశీ అరెస్టు, ఆ తర్వాత సత్యవర్ధన్ 2 రోజుల పాటు పోలీసులు విచారణ చేపట్టి తాజాగా నిన్న మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇప్పించిన పరిస్థితి కనిపించింది. అయితే మెజిస్ట్రేట్ కి సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే మెజిస్ట్రేట్ కి ఇచ్చిన వాంగ్మూలంలో ఏ రకమైన అంశాలు ఉన్నాయి, ఆయన ఏ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు? ఎందుకంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి 2 సార్లు 2 రకాలుగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మొదటిసారి ఏ రకమైన వాంగ్మూలం ఇచ్చాడు అంటే పోలీసులకు సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి ఈ వాంగ్మూలం ఇచ్చారు. రెండోసారికి సంబంధించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడి బలవంతంగా వాళ్ళ వెహికల్లో తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారని చెప్పి ఆయన నిన్న చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఈ 2 వ్యవహారాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక బిగ్ బ్లాస్ట్ ని విడుదల చేస్తున్నామంటూ కూడా కొద్దిసేపు క్రితమే సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ పెట్టింది. సో అది కూడా గన్నవరానికి సంబంధించిన ఇష్యూ అని చెప్పి కూడా ఆ పార్టీ ట్వీట్ చేయడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ప్రసన్న, అయితే శివ, ఇటు చూసుకుంటే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన ట్వీట్ ఏదైతే ఉందో దీన్ని బట్టి చూస్తే ఇటు వల్లభనేని వంశీని జగన్ కలిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనుకోవచ్చు శివ? ప్రధానంగా వంశీతో జగన్ భేటీ అవబోతున్నారు. భేటీ అయిన తర్వాత పలు రకాల అంశాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడిన తర్వాత సాయంకాలం 7 గంటల సమయంలో బ్లాక్ చేస్తామని చెప్పి కూడా ఆ పార్టీ ట్విట్టర్ వేదిక ప్రకటన చేసింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఏదో కంటే గన్నవరం విషయానికి సంబంధించి సత్యవర్ధన్ చుట్టే ఈ ఎపిసోడ్ మొత్తం తిరుగుతా ఉంది. కాబట్టి సత్యవర్ధన్ ని పోలీసులు భయభ్రాంతులకు గురి చేసి పెట్టించారా, లేకపోతే అసలు ఈ కేసులో సత్యవర్ధన్కి సంబంధం లేకపోయినా పోలీసులే ఇరికించి ప్రయత్నం చేశారా అనే దానికి సంబంధించి అంటే సత్యవర్ధన్ ఎపిసోడ్ మీదనే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన అయితే చేసింది. కాబట్టి దానికి సంబంధించి ఒక విషయాన్ని ఆ పార్టీ బయట పెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.